గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ది ట్రావెలర్ అండ్ ఫుడీ. ఈరోజు మీకు ములంగూర్ ఫోర్ట్ చూపెట్టడానికి వెళ్తున్నాము. ఇది కరీంనగర్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కంప్లీట్ మా ఫ్యామిలీ మెంబర్స్తోని ఈ చిన్న ట్రిప్ అన్నట్టు. సో దాంట్లో వీడియో చేస్తున్నాను. ఇది చాలా ఫేమస్, రాజుల కాలం నాటి ఇక్కడ ఫోర్ట్ ఉంటుంది. నేను పాసిబుల్ అయితే ఏమంటారు పైకి ఎక్కి ఫోర్ట్ని చూపెడతాను. పైన దీపం కూడా ఉంటుంది, ఎప్పుడు 365 days దీపం వెలుగుతూనే ఉంటుంది. అంటే అక్కడ దీపం పెడతారు అన్నట్టు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దూద్ బావి అని ఉంటుంది. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అన్నట్టు. వేరియస్ ప్రాబ్లమ్స్ అంటే వేరియస్ డిసీజెస్ లాంటి వ్యాధులకి మంచి పనిచేస్తుందని ఒక నమ్మకం అన్నట్టు. నమ్మకం అని కాదు, నేను చాలామందిని చూసాను ఇక్కడికి వచ్చి ఏమంటారు వాటర్ తాగి వెళ్ళిన వాళ్ళని, ఏమంటారు బోన్ ఫ్రాక్చర్ కట్టుకొని వచ్చి వాటర్ తాగిన వెళ్ళిన వాళ్ళని. అండ్ ఇక్కడ నుంచి చాలా మట్టు ప్లేసెస్కి వాటర్ తీసుకొని వెళ్తారు క్యాన్లలో, చూశాను. అండ్ ఇక్కడ నిజాం కాలం నాటి నుండి కి గోల్కొండకి వాటర్ గుర్రపు బండల మీద వాటర్ తీసుకొని వెళ్తారని ప్రఖ్యాతి గాంచింది. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు, ఇది ఎంట్రీ అన్నట్టు, కార్ ఎంట్రీ అవుతుంది ములంగూర్ విలేజ్కి ఎంట్రీ అవుతుంది. పైన గుట్ట చూస్తున్నారు కదండి, ఇది ఫోర్ట్ అన్నట్టు. ఓకే, చూడండి, చాలా ఎంజాయింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి మీరు మంచిగా ఏమంటారు కింద వండుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఏమంటారు ఫ్యామిలీతో ట్రిప్ రావడానికి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. నిజంగా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ కార్తీక మాసంలో అనుకుంటా చాలామంది పీపుల్ వచ్చి ఇక్కడ వంట వండుకొని, వరంగల్ అక్కడ వెళ్ళిన వాళ్ళు వచ్చి వంట వండుకుంటారు. ఇది కేశవపట్నం నుంచి ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను మీకు. ఇది వరంగల్ రూట్లో ఉంటుంది, కరీంనగర్ నుంచి వరంగల్ రూట్లో ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది దూద్ బావి అన్నట్టు. మీరు చూస్తున్నారు కదండి, దూద్ బావి. ఇప్పుడు మీరు వాటర్ కూడా చూస్తారు. ఓకే, ఇక్కడ ఈ ఏరియా ఈ పక్కన నేను ఇప్పుడు వీడియో మీరు ఒకసారి వాటర్ చూడండి. ఎస్, చూడండి ఆ వాటర్ అనేది మీకు క్లియర్ అబ్జర్వ్ చేయండి. క్లియర్గా కెమెరా ముందరికి వెళ్తుంది, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం తెల్ల మిల్క్ లాగా ఉంటుంది. దూద్ బావి అని పేరు వచ్చిందంటే కంప్లీట్ మిల్క్ లాగా ఉంటుంది అన్నట్టు. కంప్లీట్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ ఎట్లా అంటే ఆల్కలైన్ వాటర్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కిడ్నీ స్టోన్స్కి కానీ చాలా మట్టు పీపుల్ వచ్చి తాగుతారని విన్నాను. నేను లైవ్గా కూడా చూశాను అంటూ, అది విషయం. మీరు చూడండి, మీకు పక్కన మీకు ఈ గ్రీనరీ కనబడుతుంది చూడండి. నిజం చెప్తున్నా కదా, చాలా అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మట్టు పీపుల్ వస్తారు, వండుకొని తిని వెళ్తారు. పక్కన కనబడుతుంది చూసారా కొండ, పక్కన మెట్లు ఉంటాయి, పైనకి వెళ్ళొచ్చు. మెల్లగా వెళ్ళొచ్చు. పైన ఫోర్ట్ ఉంటుంది అన్నట్టు. కొంచెం ఈరోజు ఏమంటారు కుదరకపోవడం వల్ల ఈ ఫోర్ట్ మీకు చూపెట్టలేకపోతున్నాను, అది విషయం. అట్లా అన్నట్టు అది. సో చూడండి, ఇట్లా మన వెహికల్ వెళ్తున్నది. అంటే ఏమనుకోకండి, ఇప్పుడు విలేజ్ చూపెట్టి మళ్ళీ ఏమంటారు ఈ విధంగా అని కొంచెం వీడియో ఎడిటింగ్లో కొన్ని మిస్టేక్స్ వల్ల ఇట్లా జరిగింది అన్నట్టు. ఓకే, అది. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ములంగూరు అనేది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియోలో చెప్తున్నా, మీకు కార్ డ్రైవింగ్ గురించి చెప్తున్నా. మీరు 80 కిలోమీటర్స్లో వెళ్తే మాత్రం యు వెరీ సేఫ్ సైడ్. మీరు ఎట్లాంటి యాక్సిడెంట్ అయినా యూ కెన్ ప్రివెంట్. ఓకే, అండ్ 100 అయితే మాత్రం వీ కెనాట్ జస్టిఫై. ఓకే, అండ్ మీరు చూడండి, మీరు ఎప్పుడైనా మీ ఓన్ కార్ కానీ లేదంటే దేంట్లోనే చూడండి,
మీ బ్రెయిన్ అనేది బియాండ్ 60 నుంచి 80 దాటిందనుకోండి, మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా థింక్ చేయాలి. ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు గేర్ చేంజ్ చేయాలి, ఎప్పుడు అనేది చాలా థింక్ చేయాలి. అంటే 10,000 టైమ్స్ ఆలోచిస్తారు. అదే 60-80 మధ్యలో అంటే ఏమంటారు, దానిలో 50% ఆలోచిస్తుంది. అంటే యాక్టివ్గా ఉండరని కాదు, చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ ఆలోచన విధానం అనేది ఉంటుంది అన్నట్టు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీరు పిల్లలతో డ్రైవ్ చేసినా కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు. ఎందుకంటున్నామంటే దిస్ ఈజ్ వన్ టైం ఆపర్చునిటీ మనకి లైఫ్ అనేది. ఈ చిన్న చిన్న విషయాలల్లో మనం నెగ్లెక్షన్ ఉంటే మాత్రం మనకి ప్రాబ్లం అవుతుంది, మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. కావాలంటే కొంచెం ముందు బయలుదేరండి, ఏమవుతుంది, మెల్లగా వెళ్తే ఏమవుతుంది, ఏం కాదు కదా. మెల్లగా వెళ్ళండి, ఏమంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మన లైఫ్ అనేది. నేను ఈ ట్రిప్లో వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరలో చెప్తున్నాను 60-80 మధ్యలో వెళ్ళినాను, అంతే. 60-80 మధ్యలో వెళ్ళినాను. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కానీ ఏమంటారు, రైడ్ సేఫ్ అన్నట్టు. ఓకే, చూడండి ఇప్పుడు మీకు ఇట్లుంటాను ప్రకృతి వనం ములంగూర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, వీడియో చూడండి. ఎలా ఉందో చూడండి, మొత్తం రాజుల కాలం నాటి ప్రదేశం. థ్యాంక్ యూ గాయ్స్.